మధ్యాహ్నానికి గడువులోగా భూసేకరణ పూర్తి చేయాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు. సింగరేణి సమ్మె లేకుండానే ఎన్నో హక్కులను సాధించిన ఘనత టీబీజీకేఎస్ యూనియన్ది. తెలంగాణలో బొగ్గు బ్లాకుల వేలంపాటను అడ్డుకునే సత్తా బీఆర్ఎస్ పార్టీకి టీబీజీకేఎస్ కు ఉంది. టీబీజీకేఎస్ వ్యవస్థాపకులు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, రామగుండం మాజీ ఎమ్మెల్యే పోరుకంటి చందర్ వెల్లడి. తెలంగాణలోని బొగ్గు గనులను వేలంలో చేర్చకుండా సింగరేణికే కేటాయించాలి. మూడో రోజు రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న వారికి సంఘీభావం తెలిపిన ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్. జ్యోతి గాంధీ ఫౌండేషన్ ద్వారా జీవితంలో విజేత సుజాతకు జ్యోతి గాంధీ స్మారక పురస్కార్. సెంట్రల్ నర్సరీలో వన మహోత్సవం కార్యక్రమంలో మొక్కలు నాటిన ఆర్జీవన్ జీఎం చింతల శ్రీనివాస్. సంబంధం లేని వ్యక్తులు తమ భూమిలోకి వచ్చి భయభ్రాంతులకు గురి చేస్తున్న వారి నుంచి మమ్మల్ని కాపాడండి. సుంక లింగమూర్తి సన్స్ అభ్యర్థన. బొగ్గుగని పనులు, క్రీడా పోటీల ఎల్లో రెడ్ కార్డ్ విధానం నిలిపివేయాలి. రక్షణ పేరిట ఉద్యోగులను బలి చేయకండి. టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాస్ రామ్మూర్తి హెచ్చరిక.